ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం 7వ తరం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ అయినటువంటి సూరటి కామేశ్వర్ గారు మనతో ఉన్నారు. ఈ ఆలయం ఎవరు నిర్మించారు, ఈ ఆలయ విశిష్టత గురించి, అలాగే ఈసారి జరిగే బోనాల ఉత్సవాల విషయాల గురించి మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఫస్ట్ ఈ ఆలయం ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు? మా పూర్వీకులైన సుట్టి అప్పయ్య గారు నిర్మించారండి. ఇది 1813లో బర్మా బ్రిటిష్ మధ్య యుద్ధం జరిగేటప్పుడు వీళ్ళని ఉజ్జయిని పంపడం జరిగింది. ఆ సమయంలో కలరా వ్యాధి రావడం ప్లస్ యుద్ధంలో మనం ఓడిపోవడం జరుగుతుంది. అక్కడ ఆరో శక్తిమైన గట్కాళి అని అమ్మవారు ఉన్నారు. సో అక్కడ మనకు అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అమ్మ, ఈ రోగంతో మేము కాపాడగలిగితే, యుద్ధంలో గెలవతే నిన్ను మా సస్థలమైన నెగిటివ్ ప్లేస్ లో ఇక్కడ స్థాపించుకుంటామని చెప్పడం జరిగింది. ఆలయం నిర్మించుకుంటామని మొక్కుకున్నారు. అవును. సో 1815 సంవత్సరంలో శ్రీ ఉజ్జయిని మహాకాళి అని నామకరణం చేస్తూ ఒక చెక్క విగ్రహం ఏర్పాటు చేస్తారు. ఇదే చెక్క విగ్రహం ఫస్ట్. దీని తర్వాత 1864లో మళ్ళీ రౌతు విగ్రహం, అంటే చక్కెర విగ్రహం చాలా రోజులు ఆగదు కనుక రౌతు విగ్రహం పెట్టడం జరిగింది. తర్వాత 1940 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఆ రౌతు విగ్రహం ఇప్పుడు మనకు కనబడదు. కవచాలు పెట్టడం కూడా, ఇప్పుడు 6 కవచాలు మార్చడం కూడా జరిగింది. దాన్ని కూడా మేము తాతగారు అయితే ఏ రూపంలో అయితే అమ్మవారిని స్థాపించారో అదే రూపం పెట్టాలని కూడా మేము భావిస్తున్నాం. సరే, ఈ ఆలయం స్థాపించినప్పటి నుండి ఈ బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయా, లేదా ఎప్పటి నుంచి మధ్యలో స్టార్ట్ చేశారా? లేదమ్మా, ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. సో అమ్మవారిని అయితే ఏ రకంగా అయితే తను ఆదరించి పూజించాడో, అమ్మవారి సాక్షాత్ ఆయన దర్శనం ఇచ్చి ఏదైతే ఆయన అనుకున్న విధంగా వీళ్ళు వచ్చి స్థాపన చేశారో, ఆనాటి నుండి ఆయన కాలపత్ర గ్రంథంలో కూడా స్పష్టంగా రాసింది బోనాలు ఎలా సమర్పించాలి, శాఖలు ఎలా సమర్పించాలి ప్లస్ కార్యక్రమం. ఇక్కడ ఇది మా ముద్రాజు కులమే కాదు, మొత్తం 43 కులవృత్తులతో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. మొత్తం నియమాలని తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంచారు, ఏ విధంగా చేయాలి, ఉత్సవాలు ఎలా చేయాలని. అప్పుడైతే మనము జాములు అంటుండే, గడియలు అంటుండే, ఇప్పుడు సమయం అంటున్నాము, టైం అంటున్నాం. సో ఆ పాత టైంలో జాములలో కన్వర్ట్ చేసి రాయించడం జరిగింది. ఏ టైంకి ఏం చేయాలనేది కూడా అందులో స్పష్టంగా రాసింది. పోతరాజు కూడా ఏ విధంగా ఉండాలి. ఇప్పుడైతే మామూలుగా ఫ్యాబ్రిక్ పెయింట్ వేసుకొని ఇవి రకరకాలు కనబడుతుంది, కానీ దాంట్లో నియమం ఉంది. పోతరాజు కాలు కండే కనబడదు, ఇంత ముందు రెడ్ క్లాత్ తోటి కట్టుకుని ఉండాలి. దాంట్లో స్పష్టంగా రాసింది. ఈ జలకడవ, వేగండ్ల గుండ, పచ్చికుండ ప్లస్ ఇవన్నీ కుండలు కూడా ఆయన ఏ దిక్కులో పెట్టాలి, ఎలా తీసుకురావాలి, ఏ విధంగా చేయాలని స్పష్టంగా రాసింది. అదే విధంగా కూడా నీటి కూడా మేము చేయడం జరుగుతుంది.